ఎడల ఉద్దేశించిన సంగతులు హానికరమైనవి కావు, సమాధానకరమే. అక్కడ ఆరంభించి చివరికి క్లైమాక్స్ ఏంటి? పెళ్ళి. కనుక దేవుడు ఇశ్రాయేలీయుల పక్షాన ఉన్న గొప్ప ఉద్దేశాన్ని ఈ 5 అధ్యాయాలు యెరెమీయా ద్వారా తెలియచేసి, ఇప్పుడు బబులోనులో ఉన్న ఇశ్రాయేలీయులందరూ యెరూషలేములోనికి, సియోను అనగా ఆ దేశములోనికి వారి స్వస్థలానికి పంపించాలని పూనుకున్నాడు. అందుకే వారు అన్నారు, మనం వెళదాం రండి, యెహోవా యుద్ధకు వెళదాం రండి. ఇప్పటిదాకా ఎవరి యుద్ధ ఉన్నారు? బబులోను రాజు దగ్గర ఉన్నారు. ఇప్పటిదాకా ఎక్కడున్నారు? బబులోనులో ఉన్నారు. ఇప్పుడు ప్రజలందరికీ వచ్చిన సందేశం ఏంటంటే, సియోనునకును యెహోవా యుద్ధకును మనము వెళ్ళుదాము రండి. ఇప్పుడు మన సంగతి కూడా అంతే కదా. మనం ఇశ్రాయేలీయుల యొక్క జీవితాన్ని గురించి ఏదో చరిత్ర మాట్లాడుకుంటున్నా వెళ్ళిపోతున్నాం అనేది కాదు. మనం కూడా వాళ్ళ అడుగుజాడలో నిలబడితే అనేక పరిస్థితులను బట్టి మనం కూడా చెరలోనే ఉన్నట్టుంది. రక్షణ పొందక మునుపున్న చెర కాదు, రక్షించబడిన తర్వాత ఉన్న చెర. బహుశా మన పొరపాట్లను బట్టి, అపరాధాలను బట్టి, పాపాలను బట్టి ఆ చెరలోనికి మనం వెళ్ళేమేమో. లేకపోతే కాని విధానములో దేవునికి అవిధేయత చూపించిన దాన్ని బట్టి ఆ చెరలోనికి వెళ్ళామేమో. ప్రభుకు స్తోత్రాలు. ఆయన శాశ్వతమైన ప్రేమ పాత నిబంధనలో చెప్పబడిన మాట ఇప్పుడు కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత దానికి శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తుంటే, విడివక కృప చూపుతుంటే, ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత సిలువ ప్రేమ. పాత నిబంధనలో జంతువుల ప్రేమ విడవకుండా కాపాడగలిగితే, కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత దేవుని గొర్రెపిల్ల ప్రేమ. పాత నిబంధనలో బలిపీఠం మీద అర్పించిన బలుల యొక్క ప్రేమే లేదా బలులను బట్టి దేవుని యొక్క ప్రేమ అంత గొప్పదైతే, కొత్త నిబంధనలో సదాకాలం నిలిచిందే ఒకే ఒక బలి, తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా కలిగిన ఆ బలిని బట్టి కలిగిన ప్రేమ ఎంత గొప్పది. అందుకే పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు తిరిగి యెరూషలేముకు వచ్చినారు. వారు దేవుని యొక్క వాక్యం విన్నారు, దేవునికి విధేయత చూపించినారు, ఏకైక జనమయ్యారు, శ్రేష్టమైన జనమయ్యారు. ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్న మనము, దేవుని సంఘము, దేవుని ప్రజలమైన మనం కూడా యేసుక్రీస్తు ప్రభు అనే సిలువ వైపు చూస్తూ, ఆయన వైపు చూస్తూ తిరిగి ఆయన వద్దకు రావాలని, తిరిగి ఆయన ప్రజల మధ్యలోనికి రావాలని, తిరిగి ఆయన సన్నిధిని అనుభవించాలని. అంటే భౌతికంగా మందిరానికి రావాలని కాదని అర్థం. ఆత్మలో ఆయన వైపు తిరుగుట. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి. ఆనుకోకుండా దూరం వెళ్ళేమేమో. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చు ఈమె ఎవరు? కనుక దేవుని సంఘము ప్రభు మీద ఆనుకొని ప్రభు వైపు తిరిగి ఆయన నిలిచున్న స్థలాన్ని ప్రేమించి ఆయన కొరకు జీవించాలని ఆయన యొక్క కోరిక. ఇది ఆ పిలుపు. సియోనునకును యెహోవా యుద్ధకును వెళ్ళుదాము రండి. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసే కొలది ఇప్పుడు ఈ సియోను గురించి కొన్ని విషయాలు మనం కీర్తనను ఆధారం చేసుకొని చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు వారు సియోను లేదా యెరూషలేము, దేవుని పట్టణము, దేవుని నివాస స్థలానికి వెళ్ళాలనుకున్నారు? సియోను అనే మాట బైబిల్లో దాదాపు 160 పైసార్లే చెప్పబడింది. బహుశా మొదటిసారి ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 48వ వచనం తెలుగు బైబిల్ ప్రకారం, డిట్రానమీ చాప్టర్ 4 verse 448. ఆఖరి వర్స్ నేను చదువుతా. ఆర్నోను ఏటి ధరను అరోయేరు మొదలుకొని హెర్మోనను సియోను కొండ వరకున్న అమోరీయుల 2 రాజుల దేశమును సియోను కొండ వరకున్న, నాకు తెలిసి మొదటిసారి ఇదే అనుకుంటా. ఆఖరిసారి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 14 verse 1. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను. తెలుగు బైబిల్లో 4వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం మొదట సందర్భము సియోను కొండ,
ఆఖరి సందర్భము సియోను పర్వతము. కనుక ఇది ఉన్నతమైన స్థలముతోనే ఆరంభించబడి ఎత్తైన స్థలంతోనే ముగించబడుతున్నట్లు వాక్యంలో మనం చూస్తాం. సరే, ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, సియోను అనే మాట 66 పుస్తకాల బైబిల్లో ఏ పుస్తకంలో ఎక్కువసార్లు రాశారు? నేను చెప్పిన ప్రశ్న అర్థమైంది అనుకుంటా. ద వర్డ్ జయోన్, సియోన్ అనే పదం బైబిల్లో ఏ పుస్తకంలో ఎక్కువసార్లు రాశారు? అమ్మా కరెక్ట్ చెప్తారు, మీరు చెప్పరు కానీ చెప్తే గన్ షాట్. కీర్తనలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కీర్తనలో మొదటి స్థానం కాదు కానీ రెండవ స్థానం. మొదటి స్థానం ఎవరంటే యెషయా గ్రంథం. యెషయాలో దాదాపు 50 సార్లు పైచిలకు రాశారు. కీర్తనలో 40 సార్లు పైచిలకు ఈ సియోన్ అనే మాట వాడబడుతూ వచ్చింది. ఈ సియోను యొక్క దేవుని మందిరము లేదా దేవుని సంఘముగా కొత్త నిబంధనలో మనము చెప్పుకుంటున్నది 3 దశలుగా దీన్ని మనము చూడవచ్చు. 132వ కీర్తన, Psalm 132 verse 13, 132:13. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. ఇదంతా దావీదు దేవుని మందసమును యెరూషలేం లేదా సియోను కొండ మీదకి తీసుకొని వచ్చే సందర్భంలో బహుశా రాసి ఉండవచ్చని బైబిల్ పండితుల అభిప్రాయం. మనకు తెలుసు కదా, 120వ కీర్తన మొదలుకొని 134 దాకా 15 కీర్తనలు యాత్రా కీర్తనలు అంటాం. ఈ ఆఖరి 3 యాత్రా కీర్తనలో సియోని యొక్క ప్రభావము, మహిమను గురించి పరిశుద్ధాత్మ దేవుడు వివిధ కోణాలలో గ్రంథస్థం చేసిన తీరు శ్లాఘనీయం. మీరు గమనించడానికి నేను ఈ మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. 133వ కీర్తన 132వ కీర్తన ఏ జ్ఞాపకం చేస్తుందంటే, జయోన్ ద పాస్ట్, గత దినాల్లో సియోను యొక్క విషయం. 133వ కీర్తన 3వ వచనం, సియోను కొండల మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలె నుండును. సియోను కొండ, మరలా సియోన్ అని ఇక్కడ కనిపిస్తుందని. జయోన్ ద ప్రజెంట్, ఇప్పుడు ప్రస్తుత కాల సియోన్ ఇది. ఇప్పుడు సియోనుకు భవిష్యత్తు కూడా ఉంది. జయోన్ ద పాస్ట్, జయోన్ ద ప్రజెంట్, జయోన్ ద ఫ్యూచర్. గతంలో సియోను, ప్రస్తుత కాల సియోను, రాబో కాల సియోను. రాబో కాలం ఏంటి? 134వ కీర్తన 3వ వచనం, భూమి ఆకాశంను సృజించిన యెహోవా సియోన్లో నుండి నిన్ను. మీకు ఆశ్చర్యం అనిపించలేదు? మైండ్ బ్లోయింగ్ అనిపించలేదా? 3 కీర్తనల్లో కూడా వరుసగా సియోను సియోను సియోన్ అనే పదము పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా రాయించి పెట్టాడు చూడండి. ఇది బైబిల్ మాధుర్యం. ఇది పుష్పంలో ఉన్న మకరందం తేనెటీగకు తప్ప దారెమ్మను పోయే వాళ్ళకి ఏం తెలుస్తుంది? చిలకకి తెలుస్తుందా? గోరింకకి తెలుస్తుందా? కాకకి తెలుస్తుందా? పావురానికి తెలుస్తుందా? దేనికి తెలుస్తుంది? పుష్పంలో ఉన్న మకరందం కేవలం తేనెటీగకు మాత్రమే తెలుస్తుంది. కనుక దేవుని వాక్యం అనే దీంట్లో ఉన్న మకరందము ఎవరికి తెలుస్తుంది? తేనెటీగలాగా దేవుని వాక్యం మీద మనస్సు పెట్టేవారికి అర్థమవుతుంది. మనసు ఎక్కడో పెట్టి ఎక్కడో టైము వెచ్చించే వారికి ఏం అనిపించింది? మామూలు పుస్తకం మాదిరి బహుశా అనిపిస్తుంటుందేమో. గత దినాల్లో దావీదు సియోను యొక్క అనుభవాన్ని రంగరించిన 132వ కీర్తనలు ఎంత రమ్యంగా ప్రస్ఫుటించినాడు. అది రమ్యమైన పట్టణమని, దేవుని నివాస స్థలమని, సర్వభూమికి సంతోష కారణమైనదని, దానికి బురుజులు ఉన్నాయని, అది దేవుడు కోరిన స్థలమని, దేవుని నివాస స్థలమని, దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలమని అనేక పేర్లు దీంట్లో రాస్తూ వచ్చినాడు.
అందుకే ఒక్క సందర్భంలోనే నాకు తెలిసి 150 కీర్తనల్లో ఒక్క మాట ఇదొక్క కీర్తనలో మాత్రమే రాయబడింది. 132వ కీర్తన, Psalm 132 verse 8, 8వ వచనం. యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలములో మందసము అనే మాట ఈ కీర్తనలు అన్నింటిలో ఇదొక్కసారి రాయబడింది. దిస్ ఓన్లీ వన్ టైమ్ ద ఆర్క్ ఆఫ్ గాడ్ ఈజ్ మెన్షన్ ఇన్ ద హోల్ సాంగ్స్. అది ఆయన బలానికి సాదృశ్యమని, సన్నిధికి సాదృశ్యమని, మహిమకు సాదృశ్యమని ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. ఆ సియోనికి చాలా పేర్లు పెట్టాడు. దానికి విశ్రాంతి స్థలం అంట, ఏర్పరచుకొనిన స్థలం అంట, పరిశుద్ధ స్థలం అంట. ఇలాంటి స్థలాలు కనీసం 5 పేర్లు ఆ సియోనుకు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినట్లు వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు నేను 132వ కీర్తన చెప్పట్లేదు. సియోన్ ద పాస్ట్, గత సియోను గురించి చెప్పట్లేదు, కానీ జయోన్ ద ప్రజెంట్, ప్రస్తుత సియోను గురించి ఒక 5 విషయాలు చెప్పి ముగించాలని కోరుతున్నాను. ఇప్పుడు ప్రస్తుత సియోను 133 మూడవ వచనం చదివాం కదా. సియోను కొండల మీదకి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా. అసలు సియోనుకి ఎందుకు వెళ్ళాలా, ఏముంది సియోన్లో అనటానికి జవాబు ఈ చిన్న కీర్తన మనకు తెలియపరుస్తుంది. మామూలుగా 133వ కీర్తన మొదటి వచనం అంటే నాకు తెలిసి కంటతా లేని వాళ్ళు చాలా తక్కువ అనుకుంటా. సహోదరుల ఐక్యత కలిగి నివసించటే అంత మేలు. సహోదరులు అంటే బ్రాకెట్లో ఇంకో పేరు కూడా పెట్టుకోవాలి, ఏమని, సహోదరీలు అని కూడా. వాళ్ళు మాత్రం బ్రదర్స్ ఐక్యంగా ఉండాలా, సిస్టర్స్ పోట్లాడాలని కాదు దీని ఉద్దేశం. సహోదరులు బ్రాకెట్లో సహోదరీలు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీద. మీరు గమనించినారు లేదా, ఈ 133వ కీర్తనలో కనీసం 5 భాగాలు రాయబడ్డాయి. మొదటిది ఏంటంటే తల, రెండవది ఏంటంటే గడ్డము, మూడవది ఏంటంటే అంగి. ఇలాంటి భాగాలన్నీ రాయి. ఇవన్నీ ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాయి? ఇక్కడ సందేహం లేకుండా అహరోను జ్ఞాపకం చేస్తుంటే, ఇదిగో అహరోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, ప్రధాన యాజకుడు. అహరోను అయితే సంవత్సరానికి ఒక్కసారే తనది కానీ రక్తాన్ని చేతబట్టుకొని అది పరిశుద్ధ స్థలంలో బహుశా వెళ్తున్నాడేమో. అయితే మెల్కీజెదెకు క్రమం చొప్పున సరిపోయిన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారు తన స్వంత రక్తమును చేతబట్టుకొని పరిశుద్ధ స్థలములో ఆయన ప్రవేశించినాడు. కనుక ఇప్పుడు ఆయన ద్వారా మనకేం కలుగుతుందంటే మేలు కలుగుతుంది, మనోహరం కలుగుతుంది, పరిమళం కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది, నిత్య జీవం కలుగుతుంది. 5 మాటలు గుర్తించినారా? చూడండి, మొదటి మాట 133వ కీర్తన, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. మొదటిది మేలు, రెండవది ఏంటి, మనోహరము, మూడవది ఏంటి, 2వ వచనం పరిమళ తైలము, 4వది ఏంటి, 3వ వచనం ఆశీర్వాదము, 5వది ఆఖరిది శాశ్వత జీవం. సరే, బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే ఈ నూనె, సహోదరుల ఐక్యత పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కలిగించబడే ప్రక్రియ. ఇది మనంతటికి మనము ఎంత మెయింటైన్ చేయాలన్నా చేసుకోలేము. ఎందుకంటే వీలైనంత దాకా మనం దూరంగా ఉండాలని ప్రయత్నం చేస్తాం, కానీ కలిసి ఉండాలని ప్రయత్నం చేయం. అందుకే చూడండి, నిర్గమకాండం 26వ అధ్యాయం 28వ వచనం. నిర్గమకాండం 26వ అధ్యాయం 28వ వచనం. ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్ర ఈ కొస నుండి ఆ కొస వరకు చేరియుండవలెను. ఇక్కడ 8 పలకలు ఉంటాయి. ఒక్కొక్క పలకను అంతటినీ జాయిన్ చేసేది ఎవరు? ఇక్కడ రాశారు కదా,
మధ్య నుండి నడిమి అడ్డకర్ర. ఈ అడ్డకర్ర వెళ్ళి 8 పలకలను అలాగే కలుపుతూ వస్తుంది. ఈ అడ్డకర్రే పరిశుద్ధాత్మ దేవునికి పోలిక. ఈ 8 కలిసి ఉండాలంటే అడ్డకర్ర ఉండాలా, లేకపోతే ఇవన్నీ కలిసి ఉండలేవు. ఇదే ఐక్యతను జ్ఞాపకం చేస్తుంది. యోబు గ్రంథంలో ఒక మాట చెప్పబడింది. యోబు 41 15వ వచనం. జోబ్ చాప్టర్ 41 verse 15. యోబు 41:15. దాని గట్టి పొలుసులు దానికి అతిశయాస్పదము, ఎవరునూ తీయలేని ముద్ర చేత అవి సంతన చేయబడి ఉన్నవి. ఏవి? మకరానికి ఉన్న పొలుసులు. ఇక్కడ మకరమే దేనికి జ్ఞాపకం చేస్తుంది? అక్షరానుసారంగా వేరే, ఆత్మీయంగా అయితే దేవుని యొక్క సంఘాన్ని జ్ఞాపకం చేస్తుంది. పొలుసులు ఏం జ్ఞాపకం చేస్తున్నాయి? వ్యక్తిగతంగా విశ్వాసాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. దీని మధ్యలోకి ఎవరు రారంట? కింద వచ్చిన 16. అవి ఒకదానితో ఒకటి హత్తుకొని ఉన్నవి, వాటి మధ్యకు డాష్ ఏమాత్రమును జొరనేరదు. ఏది జొరనేరదు? గాలి అంటే ఏంటి? సాతాను యొక్క ఆలోచనలు, సాతాను యొక్క తలంపులు. ఈ పొలుసు నుండి ఈ పొలుసు, 2 పొలుసులు కలిపి ఉంటాయి. మీరు తెలుసు కదా, చాలామంది చూసింటారు. చేపలు ఉంటాయి అనుకోండి, ఒక పొలుసు ఒకదానిపైన ఒకటి, ఒకదానిపైన ఒకటి, ఒకదానిపైన ఒకటి ఉంటాయి. ఎందుకు అలాగ ఉంటాయి? గాలి లోపలికి జొరపడకుండా. కనుక విశ్వాస కూడా బహుశా ఒకరితో ఒకరు అనుసంధానం చేయబట్ట. దీన్నే ఐక్యత అనే 133వ కీర్తనలో మనం చూస్తాం. కనుక ఇప్పుడు 132వ కీర్తన ప్రకారము జయోన్ ద పాస్ట్, ఇట్స్ ఎ లిటరల్ జయోన్. గత సియోను, అక్షరానుసారమైన సియోన్. 133వ కీర్తన ప్రకారము జయోన్ ద ప్రజెంట్, స్పిరిచువల్ జయోన్, ఆత్మీయమైన సియోన్. 134వ కీర్తన ప్రకారము జయోన్ ద ఫ్యూచర్, సెలెస్టియల్ జయోన్, రాబో సియోన్. అది ఆత్మ సంబంధమైన, లేదా ఇంకో మాటలో చెప్పాలంటే పర సంబంధమైన, సెలెస్టియల్, దైవికమైన, పరలోక సంబంధమైన సియోన్. అక్షరానుసారమైన సియోను, ఆత్మీయమైన సియోను, పర సంబంధమైన సియోన్. ఇప్పుడు ముందుకెళ్ళక మన ప్రశ్న ఏంటంటే, మనం ఈ 3 రకాలైన సియోన్లో ఏ రకమైన సియోన్లో ఉన్నామో? అక్షరానుసారమా? అది ఇశ్రాయేలుకు సంబంధించింది. ఇప్పుడు ఆత్మీయంగా ఉన్నామా? అది ప్రస్తుతం మనకు సంబంధించింది. తర్వాత మనం ఉండబోయే ఆ పరసంబంధమైన సియోను కొరకు సిద్ధపరచబడాలని దేవుని యొక్క ఉద్దేశం. పాత నిబంధనలో భక్తులు భూ సంబంధమైన సియోను దగ్గర ఉన్నారు. ఇప్పుడు కొత్త నిబంధనలో మనము ఆత్మ సంబంధమైన ఆ సియోనుకు వచ్చినాం. అదే దేవుని సంఘం. ఇది నేను చెప్పే మాటలు కాదు, మీకు తెలుసు కదా, వాక్యంలో రాశారు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం. హెబ్రీ చాప్టర్ 12 verse 22. హెబ్రీ 12:22. ఇప్పుడైతే సియోనను కొండకును, జీవముగల దేవుని పట్టణమునకును, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేల దేవదూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును మీరు, ఇంకా చాలా విషయాలు రాశారు, వచ్చి ఉన్నారు. ఇప్పుడైతే సియోను కొండ. ఇంతకుముందు అయితే అక్కడ పైన ఇంకో కొండ రాశారు. ఏంటది? సీనాయి కొండ, మోషేకు దర్శనం కలిగిన కొండ. అది భయంకరమైన స్థలము. ఎందుకంటే ఎవరు తాళలేరు, ఎవరు అక్కడికి వెళ్ళలేరు. అక్కడ అగ్ని, కారుమేఘము, గాఢాంధకారము, తుఫాను, బూరధ్వని, మాటల ధ్వని, ఇలాంటివన్నీ అక్కడ కనిపిస్తూ వచ్చినాయి. అది సీనాయి కొండ, అది ధర్మశాస్త్రము, అది మోషే కొండ, అది పాత నిబంధన. ఇప్పుడు కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు కల్వరి కొండ, సియోను కొండ, జ్యేష్ఠుల సంఘము, దేవుని పట్టణము, నూతన యెరూషలేము, పరిశుద్ధ యెరూషలేము,
యేసుప్రభు రక్తము ద్వారా కడగబడిన వారి అనుభవంలోనికి మనం తీసుకురాబడ్డాం. యేసుని ఇంకా ఎరగకుండా ఉంటే, పాపక్షమాపణ మారుమనసు పొందకుండా ఉంటే దేవుని యొక్క సందేశం మీ యొద్దకు వస్తుంది. యేసు పాపుల రక్షకుడు, పాపులను ప్రేమించి పాపుల కొరకు ఈ భూమి మీదకి పాపముగా చేయబట్టానికి వచ్చినాడు. ఆయనలో పాపము లేదు, ఆయన పాపము చేయలేదు. యేసు పాపము ఎరగడు, అయితే పాపములు భరించడానికి వచ్చినాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పబడింది, లోక పాపములను మోసుకొని పోవు ఒకరి పాపము, ఒక కుటుంబం పాపము, ఒక వీధి పాపము, ఒక ఊరు, ఒక రాష్ట్రం, ఒక దేశం పాపం మాత్రమే కాదు, లోక పాపము. పాత నిబంధనలో మనకు పరిచయము, ఒక ఇంట్లో వాళ్ళు పాపం చేస్తే బహుశా గొర్రెపిల్లని తీసుకురావడం. ఇప్పుడు కూడా మనం అక్కక్కడ చూస్తుంటాం, ఊరోళ్ళు వీధోళ్ళు పాపం చేస్తే ఒక గొర్రెపల్లినో ఒక పొట్టెలనో తీసుకురావడం, ఆ ఊరందరి తరపున దాన్ని బలర్పించడం ఆనవాయితీ. రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు. అయితే వాటి ద్వారా పాపక్షమాపణ కలుగుతుందనే ఆనవాయితీలో ప్రజలు ఉన్నారు. అయితే బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తము ద్వారా పాపక్షమాపణ మానవునికి. పాపము లేని రక్తం, పరిశుద్ధమైన రక్తం, అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కళంకమైన రక్తం, సదాకాలం నిలిచిండే రక్తం, అదే యేసు రక్తం. యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయింది. నువ్వు ఇక్కడ కూర్చుని దేవుని వాక్యం వింటున్నా, లేదా ఆన్లైన్లో వింటున్నా, యేసు ప్రభు రక్తపు ఊట దగ్గరికి వచ్చినావా? పాపక్షమాపణ పొందినావా? మారు మనసు పొందినావా? యేసు ప్రభువుకి నీ హృదయంలో స్థానం ఇచ్చినావా? యేసు నీవు అంగీకరించినావా? చెప్పన సఖ్యమును మహిమయుక్తమైన సంతోషం నీ హృదయంలోనికి వచ్చిందా? పాపాలు క్షమించబడ్డాయా? జీవితం మార్చబడిందా? ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావనే నిరీక్షణ కలిగి ఉన్నావా? అలాగైతే ప్రభుకు స్తోత్రాలు. ఒకవేళ అదే లేకపోతే ఆలస్యం చేయొద్దు. లోకమంతా ఎలాగ తల్లడిల్లిపోతుందో చూస్తున్నావు కదా. అయితే దేవుడు తన కృపా సమృద్ధిని బట్టి ఆయుష్ ఇచ్చినాడు, పొడిగించినాడు, అవకాశం ఇచ్చినాడు. ఆయన ఎరగటానికేమో, పాపక్షమాపణ పొందటానికేమో, మారమనసు పొందటానికేమో ఎన్ని ఉపద్రవాలు అల్లకల్లోలలో నీ చుట్టూ జరుగుతున్నా నీ హృదయం కదిలించబడకపోతే, ఒకవేళ యేసుని ఎరగకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టే పరిస్థితి నీకు దాపరిస్తే, నరకంలో వెళితే అగ్ని ఆరదు, పురుగు చావదు, వేదనకరమైన స్థలం. దాని నుండి తప్పించుకోలేని ప్రభువు నిన్ను కోరుతున్నాడు. ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడదురు. ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెడితే దేవునితో ఉంటావనే శివప్రదమైన నిరీక్షణ కలిగి ఆయన కొరకు ఈ భూమి మీద జీవించడానికి అవకాశం ఉంది. ఈ రక్షణ వద్దా? ఈ శాశ్వత ప్రేమ వద్దా? ఈ విడిచిపెట్టబడిన సియోను, నిరాకరించబడిన సియోను, త్రోసివేయబడిన మానవ జాతి నోటిలో ఇప్పుడు పెళ్లి కుమారుని స్వరము, పెళ్లి కుమార్తె స్వరము. నిర్జనమైన దేశంలో ఇప్పుడు సంతోషం, ఆనందం. త్రోసివేయబడిన దేశంలో ఇప్పుడు యెహోవా మంచివాడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనే మంచి పాట స్వరము వినబడబోతుంది. అది వ్యక్తిగతంగా నీ జీవితంలో, కుటుంబంగా నీ జీవితంలో చేరి వచ్చిన అందరి జీవితాల్లో దేవుడు అలాగ చేయాలని కోరుతున్నాడు. ఇది యేసుప్రభు శిలువ ద్వారా సాధ్యం. పాత నిబంధనలో వాగ్దానం ద్వారా సాధ్యం చేశాడు. త్రూ ద కవెనెంట్ అండ్ ద ప్రామిసెస్. కొత్త నిబంధనలో కొత్త నిబంధన అయిన యేసుప్రభు రక్తం ద్వారా ఇది సాధ్యమవుతుంది. యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు. రక్షణ పొందిన మనం ప్రస్తుత సియోన్ అనే దేవుని సంఘము కొరకులో ఉంటూ ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనం రాబోయే సియోన్లో మనం ప్రవేశించబోతున్నాం. అదే మన నిరీక్షణ. ఎలాంటి వాళ్ళంట వాళ్ళు? 134వ కీర్తన 2వ వచనం, 134 Psalm 134:2 లేదా 1వ వచనం కూడా చదువుతాం. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిల్చుండే వాళ్ళారా, మీరందరూ యెహోవా మందిరంలో రాత్రి నిల్చుండే వాళ్ళారా. ఏంటి పగలు నిల్చుండోళ్ళు కాదా? రాత్రి నిల్చున్నోళ్ళే చేయాలా? రాత్రి నిల్చున్నోళ్ళు అంటే అర్థం ఏంటి? మందిరంలోనే పడుకొని మందిరంలోనే ఉన్నోళ్ళనా?
నేను అలాగ అనుకోవట్లేదు. నేను 2 రకాలుగా అనుకుంటున్నా. మొదటిది ఏంటంటే, పగలు నిల్చుండే వాళ్ళని అర్థం ఏంటంటే, పగలు సౌకర్యానికి ప్రతీక. వాతావరణం అంతా బాగుంది, పరిస్థితులన్నీ బాగున్నాయి, నెలకు జీతం వస్తుంది, ఆలస్యం కాకుండా పంట పొలాలన్నీ వచ్చేస్తున్నాయి, చేపల చెరువులు రొయ్యల చెరువులు పుష్టిగా పండుతున్నాయి, పిల్లలు వయసుకు వచ్చిన వెంటనే పెళ్ళిళ్ళు, సెటిల్మెంట్స్, వారికి తర్వాత వారికి పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు అన్నీ చక్కగా జరిగిపోతున్నాయి. దీన్నే మనం అంటాము క్రిస్టియన్ కంఫర్ట్ జోన్. అబ్బా, మాకు సమయానికి చదువులు అయిపోయినాయి, సమయానికి ఉద్యోగం వచ్చింది, సమయానికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, సమయానికి ఇల్లు కొన్నాం, సమయానికి కారు కొన్నాం, సమయానికి అన్ని సెటిల్ అయినాయి, దేవుడు మాకు చాలా సహాయం చేశాడు, ప్రభువుకు స్తోత్రాలు, గాడ్ బ్లెస్ యూ. అది పగలు. రాత్రి అంటే 23వ కీర్తనలో గాఢాంధకార లోయలో సంచరించినను. రాత్రి అంటే నువ్వు అనుకున్నట్టు జరగకపోవచ్చు, నువ్వు ప్రార్థన చేస్తే జవాబు రాదు, నీకు రోగం బాగా కావాలనుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది, ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోవాలనుకుంటే ఇంకా పెరిగిపోతున్నాయి, మీ ఆయన రక్షించబడాలనుకుంటే రక్షించబడటానికి బదులుగా ఇంకా ఎక్కువ దాడి చేస్తున్నాడు, మీ ఆవిడ రక్షించబడితే బాగుందనుకుంటే రక్షించబడటానికి బదులుగా నేను కూడా వెళ్ళకుండా ఆపేస్తుంది, అలాగే మీ పిల్లలు సెటిల్ అయితే బాగుంటుందని అనుకుంటే సెటిల్ కావడానికి బదులుగా వాడు ఇంటికి రావడమే మానేశాడు, లేదా ఇంట్లో నుండి పరిగెత్తిపోయారు. ఇలాగూ ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు, రాత్రి, చీకటి, ప్రతికూల పరిస్థితులు, దొంగలు దాడి చేసేది, సాధారణ దొంగ, చీడపురుగులు దాడి చేసేది, పాములు దాడి చేసేది, తేళ్ళు దాడి చేసేది, జర్రలు దాడి చేసేది, గాలి తక్కువ, ఉక్కపోతే ఎక్కువ, ఇంట్లో ఉండలేవు, బయటికి రాలేవు, కూర్చోలేవు, నిలబడలేవు, పడుకోలేవు, పడుకుంటే అంత చెమటలు కక్కుతున్నాయి, బయటికి రావాలనిపిస్తుంది, బయటకు వస్తే బయట ఉండలేవు, లోపలికి వెళ్ళాలనిపిస్తుంది. అంటే ఒక పాత్రలో వేసినట్లు ఒక్కపోత మాదిరి ఉంటే క్రైస్తవ జీవితం. దట్స్ కాల్డ్ నైట్ లైఫ్. అది క్రైస్తవ రాత్రి. ఇలాంటి క్రైస్తవ రాత్రిలో ఇప్పుడు యెహోవాను స్తుతించువారు. ఆ మాట అర్థం చేసుకుంటూ చదువుదామా? 134. యెహోవా మందిరంలో రాత్రి నిలిచిండు వాళ్ళారా, మీరందరూ యెహోవాను స్తుతించుడి. ఇప్పుడు మీరు ఒక ఉదాహరణ చెప్తారా? రాత్రి నిల్చున్నాడు. బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. మనల గురించి కాదు, ఎందుకంటే నాకు తెలిసి మనకు అంత లేదనుకుంటా. ఎవరైనా రాత్రి అనుభవం గుండా వెళ్తుంటే ప్రభువుకు స్తోత్రాలు, మనం యెహోవాను స్తుతించాలి, ప్రభువును స్తుతించాలని కోరబడుతున్నాం. ఇలాంటి వాళ్ళు ఉన్నారా? మీకు ఎవరైనా పాత నిబంధనలో కనిపిస్తారా? చాలా మంది ఉన్నారు. దాంట్లో ఒక్కడు మనకు అందరికి బాగా పరిచయం, యోబు. మొదటి అధ్యాయంలో మనకు చెప్పబడింది కదా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామమునకే స్తుతి. అంత ఆయనకి రాత్రే పిల్లలు పోయారు, తర్వాత ఏంటి, ఉన్న ఆస్తి పోయింది, పేరు ప్రఖ్యాతులు, ఆరోగ్యం అన్నీ పోయినా కూడా యెహోవాను స్తుతించగలుగుతున్నాడు. ఇది భవిష్యత్తు సియోను యొక్క అనుభవాన్ని మనకిచ్చే జ్ఞాపం చేస్తుంది. ఈ రాత్రి మనం పగల క్రైస్తవులా, రాత్రి క్రైస్తవులా అనే ప్రశ్న ఉద్భవిస్తుంది. రాబో సియోను కొరకు కనిపెట్టుకునిన్నవారు, ఎదురు చూస్తున్నవారు, వారు పగల క్రైస్తవులు మాత్రమే కాదు, రాత్రి వచ్చినా రాని, కష్టాలు వచ్చినా రాని, ఇబ్బందులు వచ్చినా రాని, అవమానాలు వచ్చినా రాని, మనిషి కనపడ్డు, మా ఆయన కనిపించట్లేదు, మా ఆవిడ కనిపించట్లేదు, మా పిల్లలు కనిపించట్లేదు, ఎవరికి చీకటి అంతా అలముకొని రాని, నేను ప్రభువును స్తుతించెదను అని ఎవరు చెప్పగలుగుతున్నారు? వారు సియోను యొక్క భవిష్యత్ అనుభవంలోనికి రాగలుగుతున్నారు. ఎప్పుడు ముందుకెళ్ళక మునుపు మనం 132వ కీర్తన గత సియోన్లో ఉన్నామా? 133వ కీర్తన ప్రస్తుత సియోన్లో ఉన్నామా? 134వ కీర్తన రాబో సియోన్లో ఉన్నామా? అసలు మనం సియోన్ అనేది మనం ఉండేది బైబిల్లో లేదా? మీకు అనుమానం రావచ్చు, అసలు మీరు ఎందుకు ఈ టాపిక్ తీసుకున్నారు బ్రదర్ అని. నేనేం తీసుకోలేదు ఈ టాపిక్, నాకు తెలియని కూడా తెలియదు కనుక ఇన్స్టెంట్గా ఈ మాటలు చెప్పడానికి పూనుకున్నాం అంతే. ఇది నేను ఇచ్చిన టాపిక్ కాదు, నేను ఈ టాపిక్ని తీసుకోలేదు స్వతహాగా.
ఇది స్థానిక సంఘం యొక్క భారం. సియోనుకును యెహోవా యుద్ధకును వెళ్ళుదము రండి. ఈ సియోనును గురించి ఇప్పుడు మనం ఆలోచించడానికి పూనుకున్నాం. 133వ కీర్తన ప్రకారము సియోను యొక్క ఐక్యత అంటే ప్రస్తుత సియోను పరిశుద్ధాత్మ దేవుని ద్వారే నడిపించబడాలి. అందుకే ఐక్యత కలిగించేది పరిశుద్ధాత్మ దేవుడు కదా. మనం ఐక్యత కలిగించుకోలేం కదా. మనం ఏదైనా కలిగించుకోవాలనుకుంటే అనైక్యతే వస్తుంది. కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కడికి పంపించినా మంచి చేసి వస్తారని పంపిస్తే మంచి చేయకపోగా బాగా చేయలేనంత చెడుపు చేసి వచ్చేవాళ్ళు ఉంటారు. దే ఆర్ నాట్ ప్రాబ్లమ్ షూటర్స్, దే ఆర్ ట్రబుల్ మేకర్స్. కొంతమంది ప్రాబ్లమ్ షూటర్స్ ఉంటారంటే ఎక్కడైనా ఒక సమస్య ఉంటే ఆ బ్రదర్నో ఆ సిస్టర్నో పంపిస్తే వాళ్ళు వెళ్ళి ఆ సమస్యను ప్రభువు నామంలో చక్కగా పరిష్కరించి వచ్చేవాళ్ళు. అప్పటి దినాల్లో ఇప్పుడు తక్కువైపోయారు అనుకో. ఇప్పుడు ఉండేవాళ్ళంతా ప్రాబ్లం క్రియేటర్స్. అక్కడ ఏం ప్రాబ్లం లేదని ఈ బ్రదర్ని పంపిస్తే ఈయన వెళ్ళి అక్కడ ప్రాబ్లం క్రియేట్ చేయించి వచ్చేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకంటే మీకు ఇంకా ఎక్కువ మంది తెలుసు అనుకుంటా అలాంటి వాళ్ళు. వాళ్ళంతా ప్రభు యొక్క సియోను అనుభవంలోనికి రాలేదు. పరిశుద్ధాత్మ ద్వారా పైనుండి కుమ్మరించబడుతున్న మనసు దగ్గరికి, ఆ మేలు దగ్గరికి, మనోహరమైన స్థితి దగ్గరికి, పరిమళ తైలం దగ్గరికి, ఆశీర్వాదం దగ్గరికి, శాశ్వత జీవం దగ్గరికి వాళ్ళు రాలేదు. వాళ్ళు ఎక్కడో దూరంగా ఉండిపోయారు. అలాస్, ఇట్స్ వెరీ పిటిబుల్ కండిషన్. ఎవరు వస్తారు మరి? సహోదరుల ఐక్యత కొరకు ప్రయాసపడేవారు. దేవుడితో నా సంబంధం ఎలాగుందో నాకు స్థానిక సంఘంతో కూడా అంతే సంబంధం. అంటే ఎత్తు ఎంత ఉందో పొడవు కూడా అంతే. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయి కదా మీకు? నాకు దేవుడితో ఎంత సంబంధం ఉందో నాకు స్థానిక విశ్వాసులతో కూడా అంతే సంబంధం. నాకు దేవుడితో సంబంధం ఉంది అని చెప్పుకుంటున్నారు, కానీ దేవుని ప్రజలతో వారికి అలాంటి దైవిక సంబంధం లేదు. దీన్నే పాత నిబంధనలో ఒక పదం వాడారు. 5 సందర్భాల్లో కనిపిస్తాయి. తొందరగా చెప్పి ముగించమంటారా? చూపించి ముగిస్తాను. మొదటిది నిర్గమాకాండం. ఎక్సడస్ చాప్టర్ 27 verse 1. నిర్గమ 27:1. ఎక్సడస్ 27 verse 1. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము సత్సౌకముగా ఉండవలను. ఈ మాట ఆలకించండి. సత్సౌకము, 4 స్క్వేర్ అంటే అర్థం ఏంటి? పొడవెంతుందో ఎత్తు కూడా అంతే ఉంటుంది అని అర్థం. అంటే దేవుడితో నాకు సంబంధం ఎంతుందో దేవుని ప్రజలతో కూడా అలాంటి దైవికమైన సంబంధం. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని ప్రజలైన దేవుని సంఘము, సియోను, యెరూషలేము, పరిశుద్ధ పట్టణము, యేసుప్రభు రక్తం ద్వారా కడగబడిన వారితో ఎలాంటి దైవిక సాన్నిహిత్యం ఉందో దేవుడితో కూడా అంతే. సత్సౌకం అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండదు. ఒక మూల ఎక్కువ ఒక మూల తక్కువ ఉండదు. ఎక్స్ యాక్సిస్ ఎక్కువ వై యాక్సిస్ తక్కువ ఉండదు. ఎక్స్ యాక్సిస్ ఎంత ఉందో వై యాక్సిస్ కూడా అంతే ఉంది. వై యాక్సిస్ దేవుడితో మనకున్న సంబంధాన్ని జ్ఞాపకం చేస్తే ఎక్స్ యాక్సిస్ స్థానిక సంఘంతో మనకు జ్ఞాపకం చేస్తుంది. ఒకటేంటో వర్టికల్, ఇంకోటి ఏంటో హారిజాంటల్గా కనిపిస్తుంది. వర్టికల్గా ఎంత ఉందో హారిజాంటల్ కూడా అంతే ఉండాలి కదా. ఎత్తు ఎంత ఉందో అలాగే పొడుగు కూడా అలాగే ఉండాలి కదా. అదే సత్సౌకాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ మొదటి సత్సౌకం దేంతో మనకు కనిపిస్తుందంటే బలిపీఠము, సిలువ దగ్గర కనిపిస్తుంది. సిలువ ద్వారా అలాంటి అనుభవంలోనికి మనం తీసుకురాబడ్డాం. అందుకే మనం దీనికి ఒక పేరు పెడదామా? ద వర్క్ ఆఫ్ రిడమ్షన్, విమోచన పని. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడితో సంబంధం కలిగి ఉంచి మన కొరకై సిలువలో రక్తము కార్చి ఈ బలిపీఠం యొక్క అనుభవంలోనికి తీసుకుని వచ్చినాడు. రెండవది చూస్తామా? నిర్గమకాండం 28వ అధ్యాయం. నిర్గమకాండం 28వ అధ్యాయం
16వ వచనం, 28:16. ఎక్సోడస్ చాప్టర్ 28:16. అది మడవబడి సత్సౌకముగా ఉండవలెను, అది జేనెడు పొడుగు జేనెడు సత్సౌకము అని అంటే పొడవు ఎంత ఉందో వెడల్పు ఎంత ఉంది. జేనెడు పొడవు ఉంటే జేనెడు వెడల్పు. ఏంటిది? ఏఫోదు, దానికి సంబంధించిన రత్నాల గురించిన సంగతులు ఇక్కడ గ్రంథస్థం చేయబడినట్లు 28వ అధ్యాయం ద్వారా మనకు జ్ఞాపం చేయబడుతుంది. ఏఫోదు ఏం జ్ఞాపం చేస్తుంది? క్రొత్త వస్త్రము. పాత వస్త్రం ఒకటి కింద ధరించుకొని ఉన్నాడు, ఇప్పుడు ఏఫోదు కొత్త వస్త్రం. కనుక ఇది ఏం మనకు తెలియజేస్తుందంటే రిజరక్షన్, లైఫ్ ఆఫ్ రిజరక్షన్. యేసు ప్రభువుతో కూడా నేను పాత పెట్టబడి తిరిగి లేపబడినానంటే క్రొత్త జీవితం. అందుకే కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా, ఎవడైనాను క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి, పాత గతించును, ఇదిగో క్రొత్త వాయనం, క్రొత్త హృదయం, క్రొత్త జీవితం, క్రొత్తది. మూడోది చూస్తామా? 37వ అధ్యాయం, నిర్గమకాండం 37వ అధ్యాయం 25వ వచనం. 37:25. మరియు అతడు తుమ్మకరతో ధూపవేదికను చేసెను, దాని పొడగు మూరెడు, దాని వెడల్పు మూరెడు, అది సత్సౌకము. నేను చెప్పే మాట మీకు అర్థమవుతుంది అనుకుంటా. సత్సౌకము, సత్సౌకము, 4 స్క్వేర్. పొడవు ఎంత ఉందో వెడల్పు ఎంతే మనకు కనిపిస్తుంది. ఇక్కడ కనిపించేది ఏంటంటే ధూప వేదిక. ధూపం ఏ జ్ఞాపం చేస్తుంది? దేవుడితో మనకున్న సంబంధాన్ని ఇది తెలియచేస్తూ, ఇతరులతో మనకున్న సంబంధాన్ని, దేవుని ప్రజల కొరకు ప్రార్థన చేసేది జ్ఞాపం చేస్తుంది. అందుకే దీనికి ఒక పేరు పెడదాం మనం, రికన్సిలేషన్. ఎవరైతే ప్రభుతో సంబంధం లేదో వారందరినీ ప్రభు దగ్గరికి సంబంధంలోనికి తీసుకొని రావడం అంటే సోల్ విన్నింగ్, ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేయడం, అధికారుల కొరకు, రాజుల కొరకు, ఇలాంటి వారి కొరకు ప్రార్థన చేయడం, లేదా హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయడం, అన్యాయం చేస్తున్న వారి కొరకు ప్రార్థన చేయడం. దేవుని సన్నిధిలో ఈ ధూపం వేసే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించిన. అందుకే మనం చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలె దేవుని సన్నిధిలో ఉండాలని ఆయన కోరిక. 3 విషయాలు ఇప్పుడు దాకా చూసిన. మొదటిది ఏంటి? వర్క్ ఆఫ్ రిడమ్షన్, విమోచన పని. రెండవది ఏంటి? వర్క్ ఆఫ్ రిజరక్షన్, పునరుత్థాన కార్యము. మూడవది వర్క్ ఆఫ్ రికన్సిలేషన్, ఇతరులను ప్రభువుతో సమాధానపరిచే పరిచర్య. నాలుగవది 39వ కీర్తన 9వ వచనం మన్నించండి. నిర్గమ 39 9వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 39:9. 39:9. అది సత్సౌకముగా నుండెను, ఆ పతకమును మడతగా చేసిరి, అది మడవబడినదై జేనెడు పొడుగు జేనెడు వెడల్పు. జేనెడు, మూరెడు, ఈ పదాలు మనకి తిరిగి కనిపిస్తున్నాయి. ఇది ఏ జ్ఞాపం చేస్తున్నాయి? ఏఫోదు దగ్గర ధరించిన పతకాలు కింద చెప్పబడింది కదా, పంక్తులు, మొదటి పంక్తి, రెండవ పంక్తి, మూడవ పంక్తి చెప్పబడినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే భారము భరించుట, రెస్పాన్సిబిలిటీ. 12 గోత్రాలకు 12 పతకాలు పోలికని మనం ఎరుగుదము. 4 పంక్తులు ఈ రత్నాలతో పొదుగుతూ వచ్చినారు. ఒక్కొక్క పంక్తి కనీసం 3 నెలల 12. కనుక ఇలాగున 4 పంక్తులు రత్నములను పొదిగిరి. అంటే సమాన దూరములో ఉన్నారు, దేనికి పక్షపాతం లేదు. కులము, ప్రాంతము, మా కృష్ణ, మా కులము, మా వల్లే రక్షించబడినారు, మా అనేది ఏం లేదు. ఇది ఉన్నోళ్ళు, ఈ పథకాలు ఉన్నోళ్ళు, ఇది లేనోళ్ళు కులము పట్టుకొని మా ప్రాంతం అని, మావాడని, మాకు సంబంధించిందని, మా అని అంటున్నారు. వాళ్ళు ఈ పథకంలోకి రాలేదు. ఎందుకంటే ఇక్కడ తగిలించుకునే పథకాలు అన్నీ సమాన దూరంలో ఉంటాయి. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ, ఒకటి పక్కన, ఒకటి చిన్నగా, ఒకటి పొడవు, అట్లా ఉండదు.
పక్షపాతం లేదు. అంటే ఒకే బరువు ఉంటుంది, ఒకే పరిమాణం ఉంటుంది, ఒకే పోలికలో మనకు కనిపిస్తున్నాయి. అలాంటి బాధ్యత, హెచ్చు తగ్గలు లేకుండా, పక్షపాతం లేకుండా దేవుని పరిచయం చేసే భాగ్యము దేవుడు అనుగ్రహించినాడు. ఇది రెస్పాన్సిబిలిటీ. 5వ దాకా చూసి ముగిస్తామా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 16వ వచనం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 21 వర్స్ 16. 21:16. ప్రకటన 21:16. ఆ పట్టణము సత్సౌఖమైనది. వాట్ ఎ గ్లోరియస్ థింగ్. ఇవన్నీ చూస్తున్నాం, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. దేవుడు మన కొరకు, మనం సత్సౌఖమే లేము. ఈ మాట చెప్తే కాదంటారా? ఎంత మాధుర్యమైన దేవుని వాక్యం. సత్సౌఖం అంటే దేవుడితో ఆత్మీయంగా ఎలాగున్నామో భౌతికంగా కూడా అలాగే ఉంటామా? అట్లా ఉన్నాం. మంది అంతా ఏదైనా ఒకటి ఎక్కువ ఉంటుంది, ఒకటి తక్కువ ఉంటుంది. ఎడ్డం అంటే తెడ్డం అంటాం. దైవికమని ఒకళ్ళు అంటే శరీరం అని ఒకళ్ళు అంటాం. ఆత్మీయతని ఒకళ్ళు అంటే లోకమని ఒకళ్ళు అంటాం. పరలోకమని ఒకళ్ళు అంటే భూలోకమని ఒకళ్ళు అంటాం. దేవుడితో పాటు ఏర్పాట్లోనికి మనం రావాలంటే కాదని మనం అనుకుంటాం. కానీ దేవుడు మన కొరకే ఏర్పాటు చేసిన పట్టణం. ఇవన్నీ సత్సౌకం ఉంటే ఇప్పుడు సత్సౌకం గల పట్టణంలో మనం ప్రవేశించినయన్నా. ఈ భౌతికమైన సియోను ఒకసారి విడిచిపెడతాం. మీరు పొలంలో చాలా అందంగా, చక్కగా, గొప్పది, ఘనంగా కట్టిన ప్రభుకు స్తోత్రాలు. అయితే ఒక దినాన మనం ఈ సియోను విడిచిపెట్టి పరమైన సియోను, నిలిచుండే సియోను, జ్యేష్ఠుల సంఘం, సత్సౌకమైన పట్టణం, ఆ యెరూషలేము, దేవుని మహిముండే ఆ స్థలంలో మనం ఉండబోతున్నాం. దేవుడు దాని కొరకే మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వర్క్ ఆఫ్ రూలర్షిప్. దేవునితో పాటు ఏలే భాగ్యంలోనికి మనం తీసుకురాబడుతున్నాం. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యత దేవునితో ఎంత ఉందో మనుషులతో కూడా అంతే. అదే 5 రకాల సత్సౌకాన్ని గురించి మన జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. ఈ 5 రకాల్లో మనం ఏ రకమో, మొదటి రకమా, 2వ రకమా, 3వ రకమా, 4వ రకమా, 5వ రకమా, మన రకం ఇక్కడ లేదా? నాకు తెలిసి మనలో చాలామంది రకాలు ఇక్కడ ఉండవు. ఎందుకంటే మనకి ఇదంతా ఎట్టెట్టో ఉంటుంది. ఏంటబ్బా అంత విసుగు వేస్తుంది, తొందరగా వదిలేసి అర్థం కదా అన్నట్టుగా ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్య మాధుర్యాన్ని జరుకోగలిగే, తేనెటీగలకు కలిగే అనంతమైన ఆనందం ఆత్మ సంబంధమైనది. అమృతాన్ని చెవుల్లోకి పోసినట్లుగా దేవుని యొక్క వాక్యం మన హృదయంతరంగంలోనికి పరిశుద్ధాత్ముడు పరిమళ తైలం వలె పైనుండి కింద దాకా పోసి ఐక్యతలో కొనసాగాలని కోరుతున్నాడు. కావలి వాని స్వరము సియోనునకును దేవుని యొద్దకును వెళుదము రండి.